అరే పండిట్జీ, చూస్తా చూస్తాని వాళ్ళకే చూస్తాం. మాది చెయ్యి కూడా కాస్తా చూడండి. మీది చెయ్యి చూడాలంటే సమయం సందర్భం కావాలి. మీది మకాం చెప్తే మేము అక్కడికి వస్తాం. మాది మాకా నిర్మలాజీ 5 స్టార్ హోటల్. 5 స్టార్ హోటల్. మరి మీది రూమ్ నెంబర్? అరే రూమ్ నెంబరు ఎందుకు పండిట్జీ, హోటల్ కు వచ్చి శృంగారత్ డైమండ్ మస్కెట్ అడగండి, వాళ్ళే చెప్పుకుంటుంటారు. శుభం శుభం, మేము అక్కడికి వస్తాం, మీ జాతకం తేల్చి పారేస్తాం. అచ్చే బాత్. నిర్మలాస్ శుక్రియా. నిర్మలాస్ తక్కువ. నీకు భక్త ప్రాప్తిరస్తు. రే వెంకట్రావు, నువ్వుట్రా. వెంకట్రావు. అయ్యి బాబోయ్, వేర్ ఇస్ దిస్ ఫెలో? ఇక్కడ సార్. Who are you? సార్, అవును, ఈ హోటల్కి మీరు ప్రొపరేటర్ కదా సార్? మేనేజర్. మేనేజర్ అవుతాయండి సార్. ప్రొపరేటర్ కంటే ఎక్కువ పవర్స్ ఉంటాయి సార్. సార్, నన్ను గుర్తుపట్టలేదు సార్? నో. రాజు, ఆల్ ఇండియా ఫేమ్, జన్పత్ India గణపత్ మెడ్రాస్, సవేరో, ఇంపీరియల్, ఓషియానిక్, ఆల్ హోటల్స్ వర్క్ అండర్ మీ సార్. వర్క్ అండర్ యూ? అవును సార్, బిగ్ బిగ్ ఫీలో సార్. క్యాచ్ సార్. వాట్ ఇస్ దిస్? సర్టిఫికెట్ సార్. సర్టిఫికేట్? Yes, sir. You want work? Yes, sir. No work here. సార్, డోంట్ టెల్ నో పని సార్. ఎనీ పని ఎనీ మనీ సార్. 4 days నేను పనిచేస్తాను సార్. ఆ టేస్ట్ చూడండి సార్. మీ 5 స్టార్ హోటల్ సార్ 7 స్టార్ హోటల్ అయిపోవాలి సార్. సార్, నా కాళ్ళు కాదు సార్, మీ లెగ్స్ సార్. సార్, Where this fellow? సార్, Edu vedu? క్యాచ్ సార్. క్యాచ్ సార్. Don't catch me. సార్, 30 days నో ఫుడ్ సార్. 25 years సర్వీస్ సార్. ఏడుస్తూనే చూడలేరు. చూడలేరు సార్. చూడలేదు. అయితే జాబ్ సార్. జాబ్? ఆల్ రైట్. ఓకే. Okay. నేనా? నా వైఫ్ సార్. వై? 25 years బ్యాక్ సార్, వాళ్ళ మదర్ మ్యారీడ్ సార్. సార్, నో టాకీ సార్, ఓన్లీ మూకీ. దానికి కూడా ఏదైనా జాబ్? యో మిస్టర్, నీకు ఇచ్చిన చాలకుండా మూగదానికి కూడా జాబా? గెట్ అవుట్. ఇదే అనకాయ కొట్టుకున్నావా? కాదు సార్, బిగ్ హోటల్, బిగ్ మేనేజర్, ఏదో క్లీనింగ్, చిమ్మింగ్, తుడిచింగ్, దానికి డబ్బులు వద్దుంటాం సార్. అవును సార్, ఏదో భార్యాభర్తలను విడదీయకండి సార్. ఇక్కడే పిల్లల్ని కానీ ఇక్కడే వాళ్ళని కూడా ఉద్యోగాల్లో చేర్పించి ఇక్కడే పడుందాం సార్. ఇట్స్ ఆల్ రైట్. డ్యూటీలో వచ్చారండి. ఓకే సార్, థ్యాంక్ యూ. గెట్ అవుట్. దా, వస్తాను సార్. నమస్కారమ్మా. ఓ చంద్ర, రారా కూర్చో. పర్వాలేదమ్మా. బాబుని తీసుకురాలేదే? బాబుకి సుస్థిగా ఉంది. సుస్థియా? ఏమైంది? నిన్నటి నుంచి జ్వరం కాగిపోతుంది. అలా ఉంటే బాబుని వదిలేసి ఎందుకు వచ్చావు? ఏం చేయనమ్మా, నిన్నటి నుంచి ఆయన ఇంటికి రాలేదు. పగలైతే పర్వాలేదు, ఇరుగు పొరుగు తోడుంటారు. ఈ స్థితిలో రాత్రిళ్ళు ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉందమ్మా. నిజమే మరి, ఈ మగాళ్ళంతా ఇంతే. వాళ్ళ పనులు పెత్తనాలు తప్ప ఇంటి సంగతులు పట్టవు. మీ ఆయన పేరేమిటి? సత్యమండి. రంగన్న అమ్మా, మన పని వాళ్ళలో సత్యం అని అతను ఉన్నాడా? నాకు తెలిసి సత్యం అని ఎవరు లేరమ్మా. లేదమ్మా, ఇక్కడే ఉన్నారు. రత్నమహల్ ఎస్టేట్లో పనిచేస్తున్నారు, నాతో చెప్పారు. ఒకవేళ ఎస్టేట్లో ఆయన పనిచేస్తున్నాడేమో, నేను ఫోన్ చేసి అతని ఇంటికి వెంటనే పంపుతాను. నువ్వు వెళ్ళు. బాబుని వదిలి ఎక్కువసేపు ఉండడం మంచిది కాదేమో. డ్రైవర్, కారు ఇలా తీసుకురా. ఈ మాత్రం దానికి కారు ఎందుకమ్మా, నేను నడిచి వెళ్తాను. బాలేదానివే, నడిచి వెళ్ళేటప్పటికి ఆలస్యం అవుతుంది. చంద్ర, డబ్బు ఏమైనా కావాలా? వద్దమ్మా, నా దగ్గర మొహమాట పడద్దు. అదేమీ లేదు. వస్తానమ్మా. హలో, ఎవరు? మేనేజర్ మాధవయ్య. నేనే, అమ్మగారినే మాట్లాడుతున్నా. మనం బాధపడి వెళ్ళాము, ఆ కట్టుకున్న మొగుడుకుండాలి కానీ సత్యాన్ని పిలిపించి 4 చీవట్లు పెట్టండి. అలాగే, వెళ్ళి ఆ పని చూస్తాను. చూడండి, ఈ రోజు ఫిబ్రవరి 25. అంటే ఏటో గుర్తుందా? ఫిబ్రవరి 25 అంటే? మీకెక్కడ గుర్తుంటుందిలేండి, మన పెళ్ళి సరిగ్గా 6 ఏళ్ళయింది. అందుకని వెళ్ళిన